హలో స్టూడెంట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనం ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పున్నాను. సో అది ఒకసారి చూడండి. మీరు అది చూస్తేనే మీకు ప్రాబ్లం ఎలా డ్రా చేయాలని అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం డ్రా చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ద ప్రాబ్లం ఈజ్ ఏ క్యూబ్ ఆఫ్ 30 mm side rests with one of its edge on VP such that one of the square face containing that edge is inclining at 30 degrees to the VP and the edge on which it acts being inclined at 60 degrees to the HP. Draw its projections. ఓకే, మనకి ఈ ప్రాబ్లం ఏంటంటే క్యూబ్ అనేది ఇచ్చాడు. సో ఈచ్ సైడ్ ఇస్ 30 mm. సో క్యూబ్ అంటే మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే ఈచ్ సైడ్ అనేది 30 mm ఉంది. ఈ 30 mm సైడ్ రెస్ట్ విత్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఆన్ ది VP. అంటే మనకి ట్రూ షేప్ అనేది VPలో వస్తుంది. అంటే మనకి డయాగ్రామ్ అనేది VP మీద ఉందన్నమాట. సచ్ దట్ వన్ ఆఫ్ ద స్క్వేర్ ఫేస్ కంటైనింగ్ దట్ ఎడ్జ్ ఇస్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు VP. అంటే ఫస్ట్ అది VPతో ఇంక్లినేషన్ చేస్తుంది. మీకు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పున్నాను. ఫస్ట్ ఇంక్లినేషన్ VPతో అయితే థర్డ్ ఇంక్లినేషన్ అనేది మనకి అంటే లాస్ట్ స్టెప్ అనేది మనకి ఇంక్లినేషన్ టు ది HP ఉంటుంది. అదే మన సెకండ్ ఇంక్లినేషన్ టు ది HP అంటే అనుకోండి. సో దాని తర్వాత ఇంక్లినేషన్ అనేది VP అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి VP సచ్ దట్ వన్ ఆఫ్ ద స్క్వేర్ ఫేస్ ఇన్ కంటైనింగ్ దట్ ఎడ్జ్ ఈజ్ inclined at 30 degrees to VP. So next final stage is and the edge on which is rest being inclined 60 degrees to the HP. Okay na? So ఇది మనకి సో ఫస్ట్ మనకి స్టెప్స్ చెప్పున్నాను, మీకు గుర్తుండే ఉంటుంది. The procedure to start the diagram. Okay, the first step is draw the true shape. The second step is draw the true shape of the solid. Third step is inclination, the tilt to the ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ద ఫైనల్ ఇంక్లినేషన్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి? స్క్వేర్ డ్రా చేయాలి. సో ఫస్ట్ దానికన్నా ముందు మనం ఫస్ట్ XY లైన్ అనేది డ్రా చేద్దాం. ఓకేనా? XY లైన్ డ్రా చేయాలి. So this is the XY line. So this is the X and this is the Y. Okay, so next first of all we have to draw the true shape of the అంటే మనకి ట్రూ షేప్ ఏంటి ఇక్కడ స్క్వేర్ అనమాట. సో స్క్వేర్ అని డ్రా చేద్దాం. సో ఈచ్ సైడ్ ఇస్ 30 mm. సో 30 mm తీసుకొని ఈచ్ సైడ్ అని డ్రా చేద్దాం. ఈ స్క్వేర్ డ్రా చేయడం తెలుసు కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నాను నేను. ఓకే, చూసినట్టే స్క్వేర్ డ్రా చేశాను. సారీ ఫర్ దిస్, ఇది కొద్దిగా చేజారింది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి నేమ్స్ ఇవ్వాలి. ఆల్రెడీ చెప్పున్నాను, మనకి బాటమ్ ఫేస్ అండ్ టాప్ ఫేస్ అని రెండు ఉంటాయి. ఓకేనా? సో బాటమ్ ఫేస్ మనం ABCD ఇచ్చామనుకోండి. సో ఫస్ట్ ఇచ్చేయండి ABCD. దిస్ ఇస్ ద బాటమ్ ఫేస్. సో టాప్ ఫేస్కి వచ్చేసరికి 1 2 3 and 4. సో ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి డాషెస్ ఉండాలి. C', 3', D', 4'. ఓకేనా? సో నెక్స్ట్ మనం దానికి ప్రొజెక్షన్స్. సో కింద వైపు ప్రొజెక్షన్స్ డ్రా చేయండి. లైక్ దిస్. ప్రొజెక్షన్ డ్రా చేసినప్పుడు సో దీంట్లో మనకి నెక్స్ట్ టాప్ వ్యూ వస్తుందండి. టాప్ వ్యూ కూడా మనకి స్క్వేర్ అనేది వస్తుంది. ఓకే, సో కంప్లీట్ ఇది 30 mm. ఓకేనా? సో దీనికి కూడా మనం నేమ్స్ ఇచ్చేస్తే సో ఇక్కడ మనకి సో బాటమ్ అనుకోండి. దిస్ ఇస్ ద బాటమ్ అనేసరికి మనకి A and D, B and C. అదే మనకి ఇక్కడ 1 and 4 అండ్ ఇక్కడ 2 and 3. ఓకే, సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్రామ్ ఉంది కదా టాప్ వ్యూని 30 degrees తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ VPతో ఇదే అంటే ఈ ప్లేన్ అనమాట. XY లైన్ పైన ఉన్నది VP ప్లేన్, XY లైన్ కింద ఉన్నది HP ప్లేన్. అంటే ఈ సైడ్ అనేది మనకి VPతో 30 degrees చేస్తుందని చెప్పాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి 30 degreesతో లైన్ డ్రా చేసుకుని దాని మీద ఈ స్క్వేర్ అనేది మనం రిపీట్ చేయాలి దాని మీద. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నేను తీసుకుంటాను, నేను 30 degrees తీసుకోవాలి. సో 30 degrees మనకి ఇక్కడ ఉంది. ఓకే, సో దీని మీద మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. రఫ్ లైన్ డ్రా చేసుకోండి. సో ఇప్పుడు ఆ లైన్ మీద మనం ఏం చేయాలంటే ఈ లైన్ ఎంత ఉంది 30 mm, ఆ 30 mm ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, సో 30 mm. సో 30 mm. ఓకేనా. సో నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఒక 30 mm స్క్వేర్ కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ. $30 mm. ఓకేనా. సో దిస్ ఇస్ ద 30 degrees. ఓకే, సో ఈ సేమ్ నేమ్స్ని ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద 1 and 4, A and B, sorry A and D. So this is the B and C, and this is the 2 and 3. Okay, next we have to draw the projection lines. ఓకేనా. సో ఇక్కడి నుంచి ప్రతి ఒక్క డయాగ్రామ్ అంతేనండి. సో ప్రొజెక్షన్ లైన్స్ like this. అలాగే నెక్స్ట్ ఈ హారిజంటల్ లైన్స్ డ్రా చేయాలి. అండ్ ద బాటమ్ వన్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్స్ అనేది మార్క్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంది. ఓకే, దిస్ ఇస్ ద 1 dash. నెక్స్ట్ 4, హియర్ వీ హ్యావ్ ది 4, దిస్ ఇస్ ది 4 dash. అండ్ హియర్ వీ హ్యావ్ ది A, ఇక్కడ A dash, దిస్ ఇస్ ది D dash. అలాగే మనకి B and C. ఓకే, సో B అనేది ఇక్కడ ఉంది, B dash, C dash, and here we have the 2 dash and 3 dash. ఓకేనా. సో ఇది, సో ఇక్కడ మనకు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ మనకి కనబడదు. ఓకేనా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది విజిబుల్ అనుకోండి, ఇక్కడ చూస్తున్నప్పుడు మనకి ఈ పాయింట్ అనేది మనకు కనబడదు. సో దట్ ఈస్ ద డాటెడ్ లైన్స్. సో దాన్ని డాటెడ్ లైన్స్గా డ్రా చేయాలి. రిమైనింగ్ మొత్తం విజిబుల్ లైన్స్ అనమాట. ఓకే, like this. అలాగా. సో ఇప్పుడు ఆల్ పాయింట్స్ జాయిన్ చేసి సో నెక్స్ట్ మనం డ్రా చేయాల్సింది 60 degrees టు ది హెచ్పీనా వీపీనా. సో హెచ్పీ. సో 60 degrees టు హెచ్పీ అన్నాడు. ఓకేనా. సో అప్పుడు మనకు ఇక్కడ నుంచి 60 degrees డ్రా చేసుకొని ఈ డయాగ్రామ్ని దాని మీద డ్రా చేసుకోవాలి. ఓకే, డ్రా చేయాలి. ఇప్పుడు డ్రా చేద్దాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది అక్కడి నుంచి 60 degrees, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ అనుకున్నాను అండి. సో అక్కడి నుంచి 60 degrees చూద్దాం ఎంత ఉందో.
ఇక్కడ ఉంది 60. ఓకేనా, దిస్ ఇస్ ద 60. ఓకే, సో ఇక్కడ మనకు ఒక రఫ్ లైన్ డ్రా చేస్తాం. సో నెక్స్ట్ మనం ఈ డయాగ్రామ్ని ఇక్కడ డ్రా చేయాలి. ఓకే, అంటే లైన్ పర్పెండిక్యులర్ డయాగ్రామ్ ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ ఏదో పాయింట్ తీసుకొని ఫస్ట్ ఒక పాయింట్ తీసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ 90 degrees అని డ్రా చేసుకుంటే పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసుకోవాలి రెండు. ఓకేనా, సో నేను రఫ్గా డ్రా చేసుకుంటున్నాను పర్పెండిక్యులర్ లైన్స్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కోయిన్సైడ్ లైన్స్ ఉన్నాయి కదా సర్కిల్ ఒక లైన్స్, ఆ లైన్స్ దీనికి కోయిన్సైడ్ చేసుకుంటే మనకి పర్పెండిక్యులర్ లైన్స్ వచ్చేస్తాయి. సో రఫ్ లైన్. ఓకేనా, సో అలాగే పైన కూడా. ఫస్ట్ 30 mm తీసుకొని డ్రా చేద్దాం. ఇక్కడ సో ఇలా రఫ్గా డ్రా చేసుకోండి. సో దీని మీద మనం ఏం చేయాలంటే సో ఈ డిస్టెన్స్ ఎంత ఉందో తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి ఎంత తీసుకోండి. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి. ఫస్ట్ టోటల్ ఎంత ఉంది అది చెక్ చేద్దాం. సో టోటల్ మనకి 4 ఉంది అప్రాక్సిమేట్గా 4.5 అలా ఉంది. సో 4 తీసుకుందాం. ఓకే, సో 4 మన మిడ్ పాయింట్ ఎంత 2. సో 2 తీసుకొని ఇటు 2 1 2 ఇటు 2 1 అలాగా. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా అంతే. లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎడ్జెస్ని జాయిన్ చేసేద్దాం. like this, and then this one, this one. సో నెక్స్ట్ మనకి ఈ మధ్యలో మిడిల్ లైన్స్ ఉన్నాయి, అవి ఎంత ఉందో చూసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఈజ్ ద .5 ఉందండి. సో ఇది 1.5 ఉంది. సో ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి అది కూడా 1.5, ఇటు నుంచి 1.5, ఇటు నుంచి 1.5. 1.5. సో అలాగే 1.5 అలాగే పైన మార్క్ చేసుకుందాం. like this. ఇది మనకి డాటర్ లైన్స్. ఓకే, సో గివ్ ద నేమ్స్ టు దెమ్. సో 1 dash
4 dash A dash D dash 2 dash 3 dash B dash and C dash. ఓకే, సో నెక్స్ట్ మనం ఈచ్ పాయింట్ నుంచి కింద పోయి ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ అలాగే హారిజాంటల్ లైన్స్. ఇది ఎలాగ ఉన్నది, సో అంత లైన్. సో నెక్స్ట్ point coincidence. Okay, so 1 dash and 1, here we have the 1. Next is the A and 4. So here A ఇక్కడ A ఉంది కాబట్టి సో దిస్ ఇస్ ద A. అలాగే 4 ఉంది కాబట్టి దిస్ ఇస్ ద 4. ఓకేనా. సో నెక్స్ట్ 2 here we have the 2 and D ఇక్కడ మనకి D. నెక్స్ట్ 3 and 3 అనేది ఇక్కడ వస్తుంది మనకి 3B. సో దిస్ ఇస్ ద P and this is the final one is the C. ఎక్కడ ఉంది, ఇక్కడ C. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఈచ్ పాయింట్ని జాయిన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 2 టాప్ అండ్ బాటమ్ మన కదా. సో ABCD అనేది ఒక ఫేస్, 1 2 3 4 అనేది ఒక ఫేస్. ఓకేనా. జాయిన్ దెమ్ AB and these 2 and join them. ఓకే, ఇక్కడ ఒక ఫేస్ వచ్చింది మనకి. సో అలాగే మనకి నెక్స్ట్ ఇక్కడ ఒక ఫేస్, సో 4 2 3 అనేది డాటెడ్ లైన్స్ వస్తుందండి. ఓకేనా. సో నెక్స్ట్ ఫస్ట్ 1 to A జాయిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ 2 to B, 3 to C and 4 to D. This is also dotted lines and actually ఇది కూడా మనకి డాటెడ్ లైన్స్ అండి, మర్చిపోయాను. ఓకేనా. సో దట్స్ ఇట్, అంతేనండి డయాగ్రామ్. ఓకే, సో నెక్స్ట్ మనం దీనికి డైమెన్షన్స్ చూపించేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద 30 degrees and this is the 60 degrees and each side is the square of 30 mm. So this is the square of 30. Okay, so that's it. ఇంతేనండి డయాగ్రామ్. సో ఫస్ట్ మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ షేప్, ట్రూ షేప్. ఇక్కడ ట్రూ షేప్ అండి ఫస్ట్ది, ఆన్ ద వీప్ ఉంది కదా ఫస్ట్ది.
and this is the second one, true shape of the solid, and third is the inclination. Okay, next fourth one is the final inclination. ఓకేనా, 4 స్టెప్స్ మనకి సరిపోయింది. ఓకే, థర్డ్ స్టెప్ యొక్క ఇంక్లినేషన్ అప్పుడు మనకి టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ, ఫోర్త్ స్టెప్ ఇంక్లినేషన్ అప్పుడు టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. ఓకేనా, సో దట్స్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.